నమస్కారం అండి. నా పేరు నాగిరెడ్డి. నేను నాదొక చిన్నప్పటి నుంచి ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. అంటే చిన్నప్పటి నుంచి అంటే మనం పుట్టి పెరిగింది ఎక్కడ, మళ్ళా బతకాలనికి వచ్చింది ఎక్కడ అనేది చెప్దాం అనుకుంటున్నాను. చిన్న రిక్వెస్ట్. అంటే నాకు ఇప్పుడే కొత్త కదా, మనకి దీని గురించి ఎక్కువ తెలియదు. నేను పుట్టింది మన అంక్షాపురం. అక్కడ థర్డ్ క్లాస్ పాస్ అయ్యి హైదరాబాద్కి వచ్చాను. దాని తర్వాత ఏంటంటే మా నాన్న బాగా చదువుకోమన్నాడు. చదువుకోమంటే అక్కడ అమ్మ నాన్న లేరు, జస్ట్ నానమ్మ దగ్గరే ఉన్నా. నా 7 ఏళ్ళ జీవితం అంతా ఒక 2 ఏళ్ళు నన్ను చదివారు అనుకుంటా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అమ్మ నాన్న. అంటే చిన్నప్పుడు ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు స్కూల్ వేసారు. నా స్కూల్ పీరియడ్ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్. మా ఊరు పల్లెటూరే. అప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే చాలా గొప్ప. అందులో నేను చదువుకుంది 3rd క్లాస్ మాత్రమే. దాని తర్వాత 3rd క్లాస్ ఎట్లా చదివినంటే, నేను చదవడం ఏమో కానీ బుక్కులు పడేయడం ఎక్కువ. మన ఊరికి ఒక బస్సు వస్తుంటుంది, ఆ బస్సులో బుక్కులు పడేయడం. దాని తర్వాత ఇంటికి పోవడం, నాయనమ్మ బుక్స్ పోయినాయి అని చెప్పడం. అలా మా నాన్నగారు అనేది పంపించారు ప్రతిసారి. ఏంటి వీడియో చదువుతున్నాడా, బుక్కులన్నీ పడేస్తున్నాడు అంటే, మా సార్ వచ్చి, ఏంటండి మీ అబ్బాయి ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటాడు, గోల్గా ఆట ఆడుతుంటాడు, కానీ వాడికి నాలెడ్జ్ ఉంది కానీ రోడ్డు మీదనే తిరుగుతాడు, చెట్లు ఎక్కుతాడు, పుట్టలు ఎక్కుతాడు, ఇష్టమైనట్టు తిరుగుతాడు, రెస్పాన్సిబుల్ ఉండదు వానికి. అంటే సార్ చిన్న రిక్వెస్ట్ సార్, వాటిని కొంచెం చదివిపియండి అని చెప్పి మా నాన్నగారు అనేది. నాన్నగారు వాడిని నేను పిలువను, యాక్చువల్గా నాన్ననే పిలుస్తాను. ఇందులో ఏంటంటే ప్రతిసారి మా నాన్న ఇప్పియడం, నేను పడేయడం. మళ్ళీ మా నాన్న హైదరాబాద్ నుంచి, అంటే వాళ్ళు వలసపోయి వచ్చినారు చిన్నప్పుడే, పెళ్ళైనాక వెంబడే వచ్చినారు. వాళ్ళు ఇప్పటికి వచ్చి ఒక 50 ఏళ్ళు అయింది. నాకు హోన్ హౌస్ అన్నది లేదు, ఇప్పటికీ రెంటెడే. సారీ, అది నాకు ఎక్కువ చెప్పడం రావట్లేదు. నెక్స్ట్ వీడియోలో నేను చెప్పగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ.